#ask Dr. John Watson టైప్ చేసి మీ క్వశ్చన్స్ అడగండి, తప్పకుండా రిప్లై చేస్తాను. నందకిషోర్ 6341 సార్, సింగిల్ ఫాలికల్ నుంచి డబుల్ ట్రిపుల్ హెయిర్ వచ్చేలా చేసి డెన్సిటీ పెంచాలంటే ఏం చేయాలి? ఇస్ ఇట్ టోటలీ జెనెటికలీ డిటర్మైన్డ్ ఆర్ ఫుడ్ హ్యాబిట్స్ మెడిసిన్స్ ద్వారా కూడా ఇది అచీవ్ చేయొచ్చా? మనం జనరల్గా కనుక మన తలని అబ్జర్వ్ చేసినట్లయితే, అంటే ప్రత్యేకించి గుండు చేసినప్పుడు కనుక కొంచెం అబ్జర్వ్ చేసినట్లయితే ఒక్కొక్క రూట్ నుంచి 2 వెంట్రుకలు కానీ 3 వెంట్రుకలు కానీ కొన్నిసార్లు 4 వెంట్రుకలు కానీ లేదా కొన్నిసార్లు సింగిల్ వెంట్రుక లాగానే గ్రోత్ జరుగుతూ ఉంటుంది. నాకు అర్థం కాలేదు సార్. చిన్న ఏజ్లో ఉండే వాళ్ళకి నంబర్ ఆఫ్ హెయిర్ స్ట్రాండ్స్ అనేటువంటివి ఎక్కువ ఉంటాయి. ఏజ్ పెరిగే కొద్దీ లెంత్ పెరిగే హెయిర్ స్ట్రాండ్స్ అనేటువంటివి ఈ రూట్స్ లో తగ్గిపోతూ ఉంటాయి. 3-4 వెంట్రుకలు బయటికి రావచ్చు, కానీ ఒక్క వెంట్రుకని థిక్గా వచ్చి మిగతా వెంట్రుకలు చిన్నగా మిగిలిపోవడం జరుగుతూ ఉంటుంది. దీనికి రకరకాల కారణాలు ఉండొచ్చు. వాటిలో డెఫినెట్ గా ఫుడ్ ఒక రోల్ ప్లే చేస్తుంది, మీ లైఫ్ స్టైల్ హ్యాబిట్స్ ఒక రోల్ ప్లే చేస్తాయి. అంతేకాకుండా ఆండ్రోజెనెటిక్ అలోపేషియా ఏదైతే జెనెటికల్లీ డిటర్మిన్డ్ బాల్నెస్ వస్తుందో ఇది కూడా చాలా పెద్ద రోల్ ప్లే చేస్తుంది. ఇప్పుడు ఒక వ్యక్తికి క్రమక్రమంగా ఈ నంబర్ తగ్గిపోతుంది అనుకుందాం. ఇప్పుడు దీన్నే గనక కరెక్ట్ చేసుకోవడానికి మనం ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తే ఒక సింగిల్ రూట్లోంచి ఒక వెంట్రుకే ఆల్రెడీ జెనెటిక్గా వస్తున్న ఏరియాలో మనం ట్రీట్మెంట్ ఇవ్వడం వల్ల అమాంతంగా 2 లేదా 3 వెంట్రుకలు ఏమైనా గ్రో అవుతాయా అంటే అటువంటిది ఏది జరగదు. ఇప్పుడు మమ్మల్ని ఏం చేయమంటారు గురూజీ? యూజువల్గా ఏం జరుగుతుంది అంటే ఆల్రెడీ ఆ వ్యక్తికి ఉన్న రూట్లు 2 వెంట్రుకలు లేదా 3 వెంట్రుకలు మొలిచే కెపాసిటీ ఉండి 2 వెంట్రుకలు బాగానే మొలిచి ఇంకోటి సన్నగా ఉంది అంటే మనం మెడిసిన్స్ ప్రాపర్గా ఇచ్చి ఆ మెడిసిన్స్ మీకే కనుక పని చేస్తున్నట్టయితే ఆ 3వ వెంట్రుక కూడా కొంచెం బలపడే అవకాశం ఉంది. అంతేగాని బాగా థిక్గా గ్రో అయ్యే అవకాశాలు కూడా చాలా తక్కువ. నేనేమంటానంటే ఒక సింగిల్ ఫాలికల్ కాస్త డబుల్ ట్రిపుల్ అవుతుందా అంటే అటువంటివి జరగవు. ఏం చేయాలి సార్? దాన్ని డబుల్ చేసుకోవడం కానీ దాన్ని ట్రిపుల్ చేసుకోవడం కానీ దాని గురించి ఆలోచించే దానికంటే ఉండే వెంట్రుకల్ని కాపాడుకోవడము, సాధ్యమైనంత హెయిర్ ఫాల్ని కంట్రోల్ చేసుకోవడం, అండ్ ఒకవేళ అదే ఏరియాస్లో దాని చుట్టుపక్కల కనుక మరి బట్టతల ఫామ్ అయిపోతుంది అంటే ఆ ఏరియాలో హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేసుకొని హెయిర్ ట్రాన్స్ప్లాంటెడ్ హెయిర్ అండ్ మీ ఎగ్జిస్టింగ్ హెయిర్ 2 కలిసినప్పుడు ఒక డీసెంట్ హెయిర్ స్టైల్ అంటూ మెయింటైన్ అవుతుంది. వీటిని మెడిసిన్స్ ప్రాపర్గా వాడుకుంటూ మెయింటైన్ చేసుకోవడం.